వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. మునిసిపల్ కమిషనర్గా శేషన్న బాధ్యతలు స్వీకరణ. అధికారం మీది చేతనైతే పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి. మాజీ మంత్రి బుగ్గనను విమర్శిస్తే సహించం. నీతి, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రగతి ప్రస్థానం. నంద్యాల పట్టణం మార్కెట్ యార్డ్ చైర్మన్గా హరిబాబు అనే నేను ఆ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ గంగమ్మ తల్లి ఆలయ 16 వార్షికోత్సవం. పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు అందించారు. కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్గా విజయవాడలోని కేంద్ర కార్యాలయానికి బదిలీ మీద వెళ్ళడం, మరి ఆ సందర్భంగా గౌరవనీయులు వడ్డీ శేషన్న గారికి, మరి కమిషనర్ గారు, నూతన కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన వారికి ఛార్జ్ అప్పచెప్పడం జరిగింది. మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరంన్నర కాలంలో నాకు సహకరించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నంద్యాల ప్రజానీకానికి, పాత్రికేయ మిత్రులకు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు, అట్లాగే పట్టణ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు, గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, మరి జిల్లా కలెక్టర్ గారు, వారందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండి శేషన్న, మున్సిపల్ కమిషనర్గా ఈరోజు ఇక్కడ ఛార్జ్ చేసుకున్నాను. గౌరవ మంత్రివర్యులని కలవడం జరిగింది మార్నింగ్. అలాగే గౌరవ సిపి గారిని కూడా కలిసాం. ఛార్జ్ ఈరోజు టేకునవర్ అయింది. ప్రజలకు అవసరమైన శానిటేషన్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, రోడ్స్ అండ్ డ్రైన్స్ ఏవైతున్నాయో, అలాగే పార్క్స్, వీటి విషయంలో శ్రద్ధ వహించి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో ముందుంటాం. ప్రజల యొక్క సహకారం, అధికారుల యొక్క సహకారంతో ఎటువంటి ప్రజల అవసరాలు అటెండ్ కావడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క సహకారం కూడా మాకు కావాలి. నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు ధర్నా కార్యక్రమంలో ఉన్నారు. ఫ్యాక్టరీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. ఫ్యాక్టరీ కార్మికులు ఎప్పటికీ 90% స్థానికులు ఉంటే 5%, 10% ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర జిల్లాల వాళ్ళు ఉండేవారు. ఫ్యాక్టరీ జరుగుతూ పోతూ యజమానులు అనుకూలంగా ఫ్యాక్టరీ ఎప్పటికీ నడుచుకుంటూ ఉండేది. మన రాయలసీమ యొక్క తలముఖమైన మన పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఈ టీడీ ప్రభుత్వంలో మూతపడడం జరిగింది. ఇది ఏమో టీడీ ప్రభుత్వంలో కొత్తగా మూతపడిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాన్ని మూపించినాడని ఈరోజు మాట్లాడుతూ కొందరు మాట్లాడుతూ ఉన్నారు. 1999లో టీడీ ప్రభుత్వం వచ్చింది, అప్పుడు మూతపడింది కదా.
మూతబడిన ఫ్యాక్టరీని మళ్ళీ ఎస్వై రెడ్డికి ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో. మళ్ళా టీడీ ప్రభుత్వం వచ్చే మళ్ళీ మూతపడింది. మూతపడినాక మొన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి చొరవ తీసుకొని ఫ్యాక్టరీని మూతపడిన ఫ్యాక్టరీ సంవత్సరాలుగా మూతపడి ఫ్యాక్టరీ చిలుముడికి పాములు చెట్లు ముళ్ళ పొదలు పరుచుకుపోయి అన్నీ చిలుమట్టి పాడైపోయింది ఫ్యాక్టరీ. అలాంటి ఫ్యాక్టరీని మళ్ళా పునః ప్రారంభం మాట్లాడి యజమానితో మాట్లాడి వేరే వాళ్ళకు ఒప్పచెప్పి సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆర్వి వాళ్ళతో మాట్లాడి ఈ ఫ్యాక్టరీని మళ్ళా పూర్వవైభవం రావాలా, మన కార్మికులు బాగుండాలా, ఎప్పుడు సిమెంట్ నగర్ కలకలాడాలని మన ప్రియతమ నాయకుడు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆ రోజు ఎంతో దూరదృష్టితో ప్రారంభించడం జరిగింది. వాళ్ళు కొత్త సామాన్లు కొత్త కిరణం దాంట్లో పాడైపోయిన సామాన్లు తీసేసి కొత్త సామాన్లు చేసి ఒక కాంట్రాక్టు తీసుకొని దాన్ని చేయడం జరిగింది. వాళ్ళు పాత సామాను క్రాఫ్ట్ అమ్ముకొని 300 కోట్లు వచ్చినాయి బుగ్గన రాజేంద్ర రెడ్డి అమ్ముకున్నాడు అంటే ఇది సమస్య కాదు. 300 కోట్లకు తీసేసిన ఇనుప సామాను అమ్మితే కొత్త సామాను తీసుకొచ్చి దాన్ని తయారు చేయడానికి ఎన్ని వేల కోట్లు అవుతుంది, అన్ని వేల కోట్లు అవుతుంది. ఫ్యాక్టరీ ఊకే అవగాహన లేని రైతంగా నాయకులు పోయి అంటే గలీలో చిల్లి లీడర్లు పోయి పూలదండలు వేసి కార్మికులకు పూలదండలు వేసి ఏదో నోటికొచ్చేట్టు బుగ్గరను విమర్శిస్తే మాకు ఏదో మేము లబ్ధి పొందుతాము అనుకుంటున్నారు. కానీ పక్కనున్న గ్రామాలు మండల ఉన్న ప్రజలు నియోజకవర్గం ఉన్న ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎట్లా నవ్వుకుంటున్నారు తెలుసా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు, బుగ్గన రాజేంద్ర రెడ్డి మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఒక పౌరుడు మాత్రమే. ఇప్పుడు అన్ని బలాలుండి ప్రభుత్వం చేతులుండి ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రులు ఉండి అధికార పార్టీ ఫుల్ బలం ఉండి ఆ ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడి ఆ ఫ్యాక్టరీని తెరిపించి మళ్ళా ఏ సమస్యలు ఉన్నాయో చేసి కార్మికులను మళ్ళా ఎక్కించి ఎవరెవరో కార్మికులు అంటారు ఆ కార్మికులు కూడా ఎక్కివచ్చు. పూర్తి 100% స్థానికులనే పెట్టవచ్చు. 10% స్థానికత లేకునే వాళ్ళు తీసేసి ఓన్లీ స్థానికత ఉండే వాళ్ళే పెట్టచ్చు. అలాంటి దాన్ని ఎక్కడ దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, జిల్లాలో కాదు, మండలాల్లో కాదు, అధికార పక్షంలో ఉండి ఒక కార్మికులకు పులదండేసి ధర్నాకు కూర్చోబెట్టే ప్రభుత్వం యాదలో ఉందంటే ఈరోజు టీడీ ప్రభుత్వమే పల్లవి చెప్తున్నాం. ఎట్లా యజమానితో మాట్లాడచ్చు కదా, నీకు అన్ని అంగ బలాలు ఉన్నాయి కదా, మాట్లాడచ్చు కదా. కేవలం బుగ్గన రాజేంద్ర రెడ్డి నిన్నే బురద చల్లాలా, కాలయాపన చేసుకోవాలా. ఇవి తప్ప ఇవన్నీ ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు. కార్మికులకు మీకు ఖచ్చితమైన ప్రేమ అభిమానం ఉంటే యజమానితో మాట్లాడి ఖచ్చితంగా ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలా. ఇదే బుగ్గన రాజేంద్ర రెడ్డి ఫ్యాక్టరీ సొంత ఫ్యాక్టరీ అయితే ఇన్ని వేల కోట్ల ఫ్యాక్టరీ ఓన్లీ 300 కోట్లు 5 నిమిషాలు అమ్ముకుంటే ఇంకా మాలు వచ్చే ఫ్యాక్టరీ అనేది ఎన్ని వేల కోట్లు అయినా ఆ ఫ్యాక్టరీ అన్ని వేల కోట్లను మనం ఆడ
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారి సారథ్యంలో గత 5 ఏళ్ల గుంతల రోడ్ల కష్టాల నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా 861 కోట్లతో సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా గుంతల రోడ్ల మరమ్మతుల కార్యక్రమానికి శ్రీకారం. ఏడాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 కిలోమీటర్లు అంటే 97% రోడ్లను విజయవంతంగా గుంతల రహితంగా తీర్చిదిద్దడం జరిగింది. మిగిలిన రహదారుల మరమ్మతులు జూన్ నెలాఖరు నాటికి పూర్తి కానున్నాయి. గుంతల రహిత రోడ్ల మిషన్ కార్యక్రమంలో 171 నియోజకవర్గాలను పూర్తిగా కవర్ చేయడం జరిగింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 348 కిలోమీటర్ల మేర 7 జాతీయ రహదారుల పనులకు 6,585 కోట్ల నిధులు మంజూరు చేయించారు. గుజరాత్, అస్సాం రాష్ట్రాలలో పర్యటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి బృందం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపడుతున్న రోడ్లు, రోడ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టంలను పరిశీలించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన రోడ్లు అందించడమే లక్ష్యంగా PPP-BOT విధానం ద్వారా VGF తో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో R&B శాఖ ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న సుమారు 5,161 కిలోమీటర్ల పొడవు కలిగిన 85 రాష్ట్ర రహదారులకు సంబంధించి DPR ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేయడం జరుగుతుంది. సాస్కీ పథకంలో భాగంగా 600 కోట్ల వ్యయంతో 128 నియోజకవర్గాల్లో సి కేటగిరీ కింద మరమ్మతులు చేయడానికి వీల్లేని విధంగా బాగా దెబ్బతిన్న స్టేట్ హైవేలు, జిల్లా ప్రధాన రహదారులకు సంబంధించి 1,433 కిలోమీటర్ల మేర MDR అండ్ SH రహదారుల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తిగా నిలిచిపోయిన NDB రోడ్ల పనుల నిమిత్తం కాంట్రాక్టర్లకు నిలిచిపోయిన బిల్లులు విడుదల చేసి పనులను వేగవంతం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా NDB రోడ్లకు సంబంధించి 1,761 కోట్లతో 87 పనులను తిరిగి చేపట్టడం జరిగింది. ఫేజ్ 1 కు కింద ఇప్పటి వరకు 140 కోట్ల మేర పనులు పూర్తి కాగా 1,541 కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. నాబార్డు నిధుల కింద 114 నియోజకవర్గాల్లో మరమ్మతులు చేయలేని స్థితిలో ఉన్న 1,250 కిలోమీటర్ల రహదారులకు గాను 191 పనులకు సంబంధించి 400 కోట్లతో నాబార్డు రహదారుల మరమ్మతుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేయడమైనది. ఈ ఏడాది NDB రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో R&B శాఖ సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో NHAI మరియు MORTH కు సంబంధించి 78,295 కోట్లతో 3,510 కిలోమీటర్ల మేర 146 రహదారుల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2024-25లో NHAI మరియు MORTH కు సంబంధించి 11,682 కోట్లతో 546 కిలోమీటర్ల మేర 22 పనులు పూర్తి చేయడం జరిగింది. 2025-26లో NHAI మరియు MORTH కు సంబంధించిన 47,788 కోట్లతో 1,186 కిలోమీటర్ల మేర 46 పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో R&B శాఖ సంసిద్ధమవుతోంది. గౌరవ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి సహకారంతో కేంద్ర రోడ్లు, మౌలిక సదుపాయాల నిధి CRIF నిధుల కింద రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి పనులకు 545 కోట్ల నిధులు మంజూరైనవి. రాష్ట్రంలో R&B శాఖ పరిధిలో 175 నియోజకవర్గాల్లో 6,346 కోట్ల వ్యయంతో 688 పనుల కింద చేపట్టిన 6,330 కిలోమీటర్ల రహదారుల పనులు పురోగతిలో ఉన్నాయి. 252.42 కోట్లతో శ్రీకాకుళం జిల్లా రణస్థలం నుంచి 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి, ఆధునికీకరణ కేంద్రం ఆమోదం తెలిపింది. గుంటూరు, నల్లపాడు రైల్వే మార్గంలో
98 కోట్ల రూపాయలతో 4 వరుసల ఆర్ఓబి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా R&B శాఖ పరిధిలోని 323 కోట్లతో శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చేపట్టిన 5 ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. సీఎం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగిన టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్షా సమావేశంలో డిసెంబర్ 2026 నాటికి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో సమగ్ర కార్యాచరణ రూపొందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం మొత్తంగా 1251 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇందులో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1110 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. రోడ్లు, భవనాల రంగంలో ఏపీని దేశంలోనే మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు R&B శాఖ సమగ్ర కార్యాచరణతో ముందడుగు వేస్తోంది. ప్రగతి పదంలో రోడ్లు మరియు భవనాల శాఖ. హలో ఎక్కడున్నా కేటాయించిన సీట్లలో మీరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి స్వాగతం, సుస్వాగతం. రాక్షస పాలనను తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం నాయకులు సెకండ్ ఇచ్చి సైడ్ అన్నాడు సార్ ఇట్లా మధ్యలో సార్ ఇట్లా మధ్యలో లెఫ్ట్ సైడ్ మహిళలకు కేటాయించి మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండుపల్లి హరిబాబు గారిని, శాసనసభలో భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని వైస్ చైర్మన్ అదేవిధంగా మార్కెట్ యార్డ్ సెక్రటరీ
శ్రీమతి కల్పన గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డైరెక్టర్ ప్రమీలమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చింతల నాగకుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నాగలక్ష్మి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నాగమ్మ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ మదర్సా గారిని మాజీ నూర్భాష కార్పొరేషన్ చైర్మన్ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ తులసిరెడ్డి గారు మార్కెట్ డైరెక్టర్ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇలియాస్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సార్ 1 సెకండ్. ఓకే కల్పన మేడం గారు వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం చేయించవలసిందిగా కోరుతున్నాం. మైక్ తీసుకున్నా ఒక సెకండ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 384 తేదీ 2/6/25 అనుసరించి ఈ దినం అనగా 12/6/25న నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ల చట్టం ప్రకారం 1966లోని రైతు సోదరులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలవాడనని మీ అందరి సమక్షమున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉయ్యాల రంగప్రసాద్ అని నేను మిగతా డైరెక్టర్లంతా ఎవరి ప్లేస్ లో వాళ్ళు నిలబడితే ఇప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. సార్ బాబన్న అందరు డైరెక్టర్లంతా లేచి ఉండవలసిందిగా కోరుతున్నాను. ఓకే సార్. ఎవరి పేరు వాళ్ళు అనుకోండి, మిగతా అంతా నేను చెప్పింది మీరు రివిజన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 324 తేదీ 2/6/2020 మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేయించున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ల చట్టం 1966లోని మార్కెట్ కమిటీ పరిధిలోని రైతు సోదరులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలవాడనని మీ అందరి సమక్షంన దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాము. థ్యాంక్ యూ. అలాగే వేదిక పైన ఉన్నటువంటి సీనియర్ లీడర్స్ కి అందరికీ, మండల నాయకులకి, అలాగే కౌన్సిలర్స్ కి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి మండలాల నుంచి వచ్చినటువంటి ఈ రోజు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గుంటుపల్లి వెంకటేశ్వర కుమారుడు, ఆయన సీనియర్ లీడర్ పార్టీలో ఆయన కుమారునికి హరిబాబుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా రావడం చాలా సంతోషకరం. నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అతను నేను ఇద్దరం కలిసి క్లాస్మేట్స్. అలాగే మావాడు ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైటర్ కు అదృష్టం వస్తుందంట. అందుకు హరిబాబుకి ఈరోజు అదృష్టం వచ్చింది. కాబట్టి మంచి రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే
ఈ మార్కెట్ యార్డ్ మన రాష్ట్రానికి వైసీపీ ఒక భూతం పట్టినట్టు ఈ మార్కెట్ యార్డ్ కూడా ఒక భూతం పట్టింది ముందరనే. ఇది గత సంవత్సరం నుంచి నేను ప్రొఫెసర్ చాలా మీటింగ్లలో చెప్పినాం. 2,700 రూపాయలకు ఒక్కొక్క రూమ్ అద్దెకి తీసుకొని 24 రూములను శిల్ప సహకార పేరుతో, శిల్ప బ్యాంక్ పేరుతో, మహిళా బ్యాంక్ పేరుతో, సమాఖ్య పేరుతో నడుపుతున్నారు. 2,500 రూపాయలు, 750 రూపాయలు. నేను మార్కెట్ కార్యదర్శి గారిని కలిసి ఒకసారి నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పాను. ఫోర్జరీ సంతకాలు చేసి కృష్ణారెడ్డి అనే వ్యక్తి పేరుతో ఒక స్టాంపులు తీసుకుని ఫోర్జరీ చేసి దీనిలను కబ్జా కింద పెట్టుకుని సంవత్సరాల కొద్దీ వాడుకుంటూ తక్కువ రేటుకు అమలుస్తున్నారు. వీటిని తక్షణమే హరిబాబు గారు తెలియజేయంటే నువ్వు ఛార్జ్ తీసుకునే వెంటనే ఒక 15-20 రోజుల వెంటనే దీన్ని తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించినది. రైతులకు ఇవ్వండి, లేకుంటే ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి మైనార్టీ సోదరులకు ఇవ్వండి రూములు కాబట్టి బాగుంటుంది. ఒక వ్యాపారస్తులకు వాళ్ళకి ఇస్తే ఇది మంచిదే పద్ధతి. ఒక టీ అమ్ముకునే వారికి 25,000, ఒక మంచి పెద్ద పారిశ్రామికవేత్త, పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్ద సహకారకు 2,500. ఎక్కడి న్యాయం ఇది? ఇదన్నీ ఆలోచించండి. తప్పుడు సంకేతాలు వెళ్తాయి ప్రజలకి. కాబట్టి హరిబాబు నీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలా 1 month లోపల. ఎందుకంటే చాలా రోజుల నుంచి పలుసార్లు ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్ రావాలా, కొద్ది ఆగుదామని చెప్తూ వచ్చినాడు నాకు. దీనిపైన చాలా తతంగం జరిగింది. మార్కెట్ యార్డును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత హరిబాబు పైన ఉంది. ఎందుకంటే దాన్ని కూడా కొన్ని కబ్జాదారులు చాలా మంది ప్లాన్ చేసి రికార్డులు క్రియేట్ చేసి హైకోర్టుకు వెళ్లడం జరిగింది. దాని చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది. కోర్టు చర్యలు తీసుకోవాలి అని తెలియజేస్తున్నాము. అలాగే మోడీలు ఉన్నాయని చెప్పి తెలుస్తాయి కాబట్టి అటువంటి వాళ్ళకే ఇవ్వండి. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డ్ నుంచి ఆయకట్ట రోడ్లు రావడమే లేదు. కాబట్టి దీన్ని కృషి చేసి మనం మీ మీద పెట్టిన ఆ గురుతర బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా మార్కెట్ యార్డులో నాకు తెలిసినంత వరకు 2 మార్కెట్ యార్డుల్లో గోడౌన్స్ చాలా నిరుపయోగంగా ఉన్నాయి. రైతులకు అవి అందుబాటులో తీసుకొచ్చి స్టాక్స్ ఇక్కడ పెట్టుకుని ఏర్పాటు చేసి ఆ స్టాక్స్ కూడా బ్యాంకులో లోన్లు ఇచ్చి ఏర్పాటు చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను హరిబాబు గారిని కోరుతున్నా. ఎందుకంటే రైతులు పండించిన పంటను ఇమ్మీడియట్ గా అమ్మడానికి అప్పటికి ధర లేకపోతే వాళ్ళు వెయిట్ చేయాలంటే ప్రైవేట్ గోడౌన్స్ కు పంపించి అక్కడ విపరీతమైన బాడిగలు చెల్లించి షార్టేజీలు వీటన్నిటి నుంచి తప్పించుకునే మార్గంలో ప్రధానంగా మీరు తీసుకోవాలని చెప్పి కూడా మీ హరిబాబు గారి టీంకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటే లెక్క మన వివాదరహితుడు అజాశత్రువైన మన మినిస్టర్ గారి చొరవతో ఈరోజు హరిబాబు గారు ఈ అత్యున్నతమైన నంద్యాలలో 1 of the వాల్యుబుల్ చైర్మన్ పోస్టు రావడం జరిగింది. మనం ఎప్పటికీ కూడా ఒకటే లెక్క మన నాయకుడిని నమ్ముకొని ఉంటే మనకి ఎలా ఉంటుంది, మనకి ఏ విధంగా న్యాయం చేస్తుంది అనే దానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సార్కు ఫరూక్ సార్ గారికి పిలిచి మనం టికెట్ ఇవ్వడం కూడా ఆ యొక్క వివాదరహితుడు. అలాగే మైనార్టీ నాయకుడే కాకుండా మైనార్టీ నాయకుడు ఒక్కడిగా కాదు, ఆయన అన్ని కులాల్లో కూడా ప్రతి కులంలో అంటే ఇతర కులాల్లో కూడా పేరు చెప్పడం బాగుండదు. అన్ని కులాల్లో కూడా వివాదరహితుడు ఫరూక్ సార్ అయితే నంద్యాలకు బాగుంటుంది అని ఒక సర్వే పోవడము ఆ విధంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. కరెక్ట్ ఈ రోజు 1 సంవత్సరం అయింది మనము ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఈ రోజు వరకు కూడా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికి పోయినా కానీ ఆయన దృష్టి అంతా ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయగలగడానికి ఉంటుంది అని. నిన్న ప్రథమని దేవస్థానం దగ్గరికి వెళ్తే ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, అసలు ఈ ల్యాండ్ ఏం పొజిషన్ లో ఉంది అని అట్లా అడుగుతున్నాడు. అంటే ప్రతి చోట ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ఎంతసేపు నంద్యాల డెవలప్మెంట్ ఎలా ఉంటుందని ఆలోచించే వ్యక్తి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి మనకు రావడం కూడా నిజంగా అభినందనీయం. అలాగే ఈ మార్కెట్ యార్డును రైతులకు అందుబాటులో తీసుకొచ్చి నిజంగా కూడా ఇప్పుడు సార్ చెప్పినాడు పొగాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చే ఫస్ట్ పాయింట్ హరిబాబు గారు టేక్ ఓవర్ చేయాలని చెప్పి అలాగే
ఈ రైతులందరికీ కూడా ఈ రోజు గతంలో ఎంతమంది పనిచేసినా అందరికీ మళ్ళీ మన ఆల్ మార్కెట్, ఎందుకంటే మీరంతా పార్టీకి చాలా కష్టపడ్డారు. లాస్ట్ టైం ఈ రోజే నాన్నగారు కూడా మంత్రిగా ఎలక్ట్ అయినారు. దానికోసం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక కేక్ కటింగ్ కూడా ఉందండి. దానికోసం మీరందరూ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కేక్ కటింగ్ కూడా చేయాలి మనమంతా. ఇంకొకటి అలా మనం మాట ఇచ్చినందుకు లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా చెప్పినాం, ఇది మన శిల్ప సేవ సమితిది, దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలా. ఎందుకంటే ఎలక్షన్ లో ఎజెండా అనేది ఉంటే కంపల్సరీ మీరు దీని మీద దృష్టి పెట్టి మనకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుకుంటూ మళ్ళీ ఎందుకంటే టైం కూడా లేదు, మళ్ళీ నాన్నగారు క్యాబినెట్ మీటింగ్ లో వెళ్ళాలి. దానికోసం అందరికి మరొకసారి అందరికి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. అలాగే వేదిక పైన ఉన్న అందరి పెద్దలకి, చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది అనేది ఈరోజు ఒక ఉదాహరణగా కూడా అందరూ కూడా తీసుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో అందరూ కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారనేది లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా, మున్సిపల్ ఎలక్షన్ జరిగినా, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అధికారులు ముందు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరూ కూడా ఎవరు భయపడకుండా ఆ రోజు కష్టపడి పార్టీ కోసం పనిచేసి ఈ రోజు పార్టీని ఈ స్థానంలో నిలబెట్టినందుకు మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఫరూక్ గారు ఎమ్మెల్యే అయింది, మళ్ళీ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా కూడా ఫరూక్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అభివృద్ధి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే దానికి ఈ రోజు ఉదాహరణకి ఒక సంవత్సరంలోనే లోకల్ గా ఎన్నో అభివృద్ధి పనులు ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతుంది, ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే సూపర్ 6 లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటిలో కూడా ఈ రోజు దీపం పథకం అమల్లోకి వచ్చింది. ఈ రోజే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేయబోతున్నారని కూడా ఈ రోజు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్ని అన్న క్యాంటీన్లు మొదలు పెట్టడం జరిగింది. నంద్యాల అభివృద్ధి అనేది కూడా మళ్ళీ ముందుకు పోతా ఉంది. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సముచిత స్థానం దక్కుతుంది, అందరికీ కూడా పదవులు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మీరు రావాలని చెప్పాను. నేను ముఖ్యమంత్రికి సెక్రటరీ నుంచి బయటికి పోతాను. ముఖ్యమంత్రి గారితో సార్ సమస్య మాట్లాడాలంటే పాప ముఖ్యమంత్రి గారు నిలబడి ఏ సమస్య పోయినట్టే సార్ అందరం వచ్చాము, ఇక్కడ పిల్లలు శాసనసభ్యులు అందరూ వచ్చాం కాబట్టి మీరు మాకు రైతు సమస్య ఉంది. రైతుల్లో దాదాపుగా మనకు జొన్నలు తీసుకునే సంవత్సరం ఉంది, కొన్ని 100,000 టన్నులు ఉంది. రైతులు చాలా నిరుత్సాహమైనప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం మీకు ఈరోజు జొన్నలు కొన్నాం. జొన్నల రేటు కూడా 3,370 రూపాయలు ఇచ్చాం. ఎప్పుడు కూడా జొన్నలు గిట్టుబాటు ధర రాలేదు. అదేవిధంగా ఎవరు తక్కువ అవసరం బంద్ చేయమన్నమాట. పొగాకు మామిడి ఎందుకంటే మనం మార్చి చివరి వారం నుంచే మనకు వడగాలు వచ్చి ఎక్కువ వర్షాలు వచ్చి గాలులు వచ్చి మామిడి తోట మామూలు అన్ని రాలిపోయినప్పుడు పూర్తితో సహా రాలిపోయింది. వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పినప్పుడు తప్పకుండా మనం ఆదుకుంటామని చెప్పడం జరిగింది. సాధ్యమనేది పంపించి ఆ రకంగా వాళ్ళని కూడా ఆదుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మామిడి రైతు చూస్తా ఉన్నారు మీరు చెప్పినట్టుగా మనం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఉండేవారు ఎవరు లేరు. రంగప్రసాద్ భవిష్యత్తు కూడా మీదేవి సేరి ఉన్నాడు, రామచంద్ర వేసిపాటి కూడా ఉన్నాడు. అప్పుడు నాకు కుమారాయుడు గారు ఉన్నారు. మార్కెట్ యార్డు నంద్యాలలో 92లో గొడవ జరిగినప్పుడు మార్కెట్ యార్డ్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేద్దామని ఇక్కడంతా ఎందుకు సేకరణ చేశామంటే ఆడ పాత మార్కెట్ యార్డ్ దగ్గర ఫ్లైఓవర్ వచ్చేసింది, దారిని పోవడానికి ఇబ్బందికరంగా ఉంది, బళ్ళు పోవని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఈ స్థలాలన్నీ రైతులందరూ కూర్చోబెట్టుకొని రైతులతో మాట్లాడి ముందుగా ఈ మూల ఇండియా ప్రొఫెసర్ ఇక్కడ నేనే మొదటగా వచ్చి మొత్తం రైతులంతా కూర్చోబెట్టి దగ్గర సంబంధించిన పాపపురం ఎక్కువ చిన్నకారు రైతు సన్నగారు అందరినీ కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి ఈ మార్కెట్ యార్డ్ కోసం స్థలం సేకరణ చేయడం జరిగింది. ఈ స్థలం సేకరణ చేసిన తర్వాత ఏం చేద్దామంటే అని చెప్తే వాళ్ళు కూరగాయల మార్కెట్ ఉన్న వాళ్ళు ఎవరు సస్యంగా ఒక్కలే మేము మార్కెట్ అక్కడ తప్ప నుంచి ఇక్కడికి రాము అని చెప్పేసి సరే కాలయాపన జరిగిపోయింది.
తర్వాత మార్కెట్ యార్డ్ మనం శంకుస్థాపన చేసాం. నేను ఐపరెడ్డి గారు రోజుల్లో ప్రధాన సేవ గురించి చేశాం. రైతుల కోసం అని చెప్పి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చాం. రైతులైతే ఎవరైతే పంట పండించుకున్నారో ఆ పంట పండించుకోవడానికి అసలు రైతులు మాట్లాడుకోవడానికి ఉండడానికి టాయిలెట్ అందించడానికి ఇక్కడ ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసిన తర్వాత కొట్టాల శ్రీనారాయణ గారు ఉన్నారు, ఇక్కడ వచ్చినట్టు శివుడు నాకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా ఆయన చేరువ చేశాం. ఆయన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ రైతులకు అన్ని ఇన్నే ఏర్పాటు చేశాడు. రైతులు కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి, ఉండడానికి, చేయడానికి అన్ని ఇన్నే చేశారు. మళ్ళా కార్యక్రమంలో మనం రాజకీయాలు మారిపోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. తులసిరెడ్డి గారు చెప్పారు. ఆవిడ సైతాన్లు కూడా దాన్ని ఆక్రమణ చేస్తున్నారు. ఈ సైతాన్ని ఏ రకంగా తగ్గిస్తారు అని చెప్పి టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతా ఉన్నారు. మీరు పత్రికా విలేకరులుగా, టీవీ విలేకరులుగా అన్ని అందరూ చెప్పాము, అది ఖాళీ చేసేది రైతులకు సంబంధించి రైతుల కోసం పెట్టామని చెప్పి. కాబట్టి ఆయన చెప్పినట్టు చేసి పాపం అంతా మామిడిగా మార్కెట్ అయిపోయింది. ఇది ఒక సెంటర్ అయిపోయింది. కూరగాయలు మార్కెట్ అంటే ఇది కూడా సెంటర్ అయింది. వాళ్ళని బీదులకు ఇద్దాం. మీరేంటి రైతు రేట్ ఇస్తారు 2,400, 2,500 రూపాయలు ఒక షాప్ ఎంత పోతుంది నేను చెప్పాల్సిన అవసరంలే. ప్రత్యేకంగా మీకు అందరికీ నిజాన వస్తారు కాబట్టి మీకు అందరికీ బాగా తెలుసు. ఒక షాప్ యానం వేస్తే దాదాపు 10,000 రూపాయలు పైకి పోతుంది. అటువంటి షాపులు మరి మీరు షాపులు 2 గోడౌన్లు మళ్ళీ ఏ రేట్ ఇస్తున్నారు మళ్ళీ ఇక్కడే హరి గారు ఉన్నారు. దాన్ని వెతికి తీసి మరి దీన్ని ఏ రకంగా చేయాలి, రైతులకు సంబంధించిన వారు, రైతులకు సంబంధించిన రైతులు, అదేవిధంగా రైతుల కోసం మాట్లాడుకోవడానికి ఒక హాల్ మీరు ఏర్పాటు చేస్తున్నారా? అవన్నీ రైతులు కావాలా? నంది సభకి అని చెప్పి ఏం చేశారు? ఎవరున్నారా? ఎవరు రైతులు ఉన్నారా? ఎవరో కూర్చున్నారా? ఇప్పుడు డిస్కషన్ జరిగింది, మాట్లాడారా? ఈ సంవత్సరంలో ఏ విషయాలు జరగలేదు. కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకొని మన రైతులకు మనం అందజేసిన రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు రైతులు ఉన్నారు. ఇక్కడ వారికి ఏర్పాటు చేయండి. మీరేం బాడీ కూడా రావడం లేదు, ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. నేను తీసుకొచ్చి ఎందుకు పెట్టాము ఇక్కడ మనం మూలంలో తిరగడానికి సంక్షేమ కార్యక్రమం పాల్గొనాలనే ఆకాంక్ష. ఆ రకంగా మన రాత్రులు పనిచేస్తాము కార్యకర్తలు. కాబట్టి నిన్ననే చూశారు మహిళలు పెద్ద ఎత్తున ఉద్యోగం చేశారు. అప్పుడు ఒక ప్రాంతాన్ని చేసేటప్పుడు దాన్ని ఖండించాలి, మాట్లాడాలి, చెప్పని కూడా దాన్ని సమర్థిస్తే ముఖ్యమంత్రి ఏం చేసిన వాళ్ళు ఎట్లా చేశారో ప్రజలు మళ్ళీ అయితే అర్థం కాలేదు. కానీ అది ఏ రకంగా భరించుకున్నారు ప్రజలు. అది ఒక్క పనిన మరీ ముఖ్యంగా నేను మంత్రిగా మైనార్టీ మినిస్టర్గా ఉన్నా. గతంలో 2019లో 2019 నేను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రమాణం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాము. అసలు కానీ చర్చలు కానీ జవలు కానీ ఒక్కటి కూడా రాలేదు. ఒక్క పైసా రాలే. నేను అన్ని చూస్తే అన్ని మొత్తం మనీ అంతా డైవర్ట్ చేసాను. కేంద్ర ప్రభుత్వం మనం 1 కోటి కట్టి కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తాం. అది ఆ మ్యాచింగ్ గ్రాండ్ కూడా గ్రాండ్ కట్టేసి అది కూడా తీసుకుని 100% డబ్బులు ఇస్తే 1 కోటి కట్టి అవి కూడా నేను రన్ చేసాం. ఆ డిపార్ట్మెంట్ పనిచేయాలి. ఈ రకంగా ఒక పరిపాలన విధానమే జరిగిన వాళ్ళు మన ముఖ్యమంత్రి ఏం చేయలేదు. మన కర్మ రాష్ట్రానికి. కాబట్టి ఆయన గురించి భర్తతో గురించి మాట్లాడాల్సిన నేను సొంత చెప్తా ఉంటాను. నేను వచ్చి కానీ ఆమె ఖండిస్తాము, తల్లి ఖండిస్తాము. తల్లి ఆశీస్సులు పాటు చేస్తారు. ఆశీస్సులు ఆడపిల్లలు చూస్తారు, బిడ్డలు గారు తల్లి ఆశీస్సులు స్థాయి చూస్తాం. కాబట్టి అటువంటి ఆశీస్సులు లేవని ఆయన తల్లి శ్రమిస్తా ఉంది. ఆయన మారడం నా జీవితం మారడం అధికారం వస్తే ఇస్తాను. ప్రభుత్వంలో ఏమిస్తాను ఏమి ఇస్తాం? బుద్ధి వినడానికి ఉన్నారు కదా. నిద్రకు వచ్చినప్పుడు నాకెందుకు నిద్ర వచ్చినప్పుడు కూర్చుని అంటారు. అసహ్యంగా ఉంది. 2 సార్లు అన్నాడు నిద్ర అన్నాడా. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మ మినిస్టర్ వచ్చినప్పుడు బంగాళాఖాతం లేయాలన్నాడు. అన్నాడు లేదా? విన్నారు కదా. అది అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ రిమైన్ తీసుకురాయాలి. ఏదో కూర్చోవడం అవుతున్నాడు అని చెప్పి వదిలేసాడు. అంటే ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా మాకు రాకపోతే గవర్నమెంట్ కాపాడాలి అని మనం చెప్పాలి కదండి. కాబట్టి ఇప్పుడు నాకు వేరే కార్యక్రమం చేయాలి. సాయంత్రం ఆలోచన అవుతుంది. మళ్ళీ పోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, వెంకటేశ్వర బాబు గారికి ముఖ్యంగా ఈ కమిటీ ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుడు రంగప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా అనుభవం ఉంది. ఇంతకుముందు అదే పద్ధతి ఉన్నా ఇప్పుడు అదే ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించిన పెద్దలు ఈరోజు తెలుగుదేశం పార్టీ సంవత్సరం
ప్రభుత్వం పూర్తి కాలం చేసుకునే శుభ సందర్భంలో పెద్దలు మంత్రివర్యులు కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాక్షస పాలన పోయి ఏడాది పూర్తయిన సందర్భంగా దిగ్విజయంగా రాష్ట్ర ప్రజలంతా ఈరోజు సంతోషాలతో జరుపుకున్న పండగ సందర్భంగా అదేవిధంగా ఈ రోజే తల్లి వందనం మహిళల అకౌంట్లలో డబ్బులు కూడా ఈరోజు అకౌంట్లలో పడుతున్న సందర్భంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కొట్టాల్సిందిగా కోరుతున్నాము. మన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి నంద్యాల ప్రజల నుండి నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే అన్న ఇట్లా తిరగన్నా ఓకేనా ఓకే నేను తీస్తాను అవుతుంది ఓకేనా
ఓకే అన్న ఈరోజు నంద్యాల టౌన్ నా కుందు నది నడిఒడ్డున వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి మా బోనాల పండుగ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఈ యొక్క రజక జాతి నంద్యాల టౌన్ అందు ఈ యొక్క బస్టాండ్ ఏరియా రజకులంతా కలిసి గంగమ్మ తల్లి 16వ వార్షికోత్సవ బోనాల పండుగ దిగ్విజయంగా చేసినారు. ఈ యొక్క మా రజక జాతి బంధువులతో అందరి సందాలచే ఈ యొక్క గంగమ్మ జాతర బ్రహ్మాండంగా జరిగినది. ఈ యొక్క మా రజక జాతికి అమ్మవారి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని, రజక జాతి బాగుపడాలని మరియు మన రజక జాతి కూడా ఒక రాజకీయ ప్రాధాన్యతలో ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మా 16వ వార్షికోత్సవానికి మమ్మల్ని పిలవడం జరిగింది. ఈ రజకులంతా ఐక్యంగా ఉండి ఈ బోనాల పండుగ చేస్తున్నారు. మరి వచ్చే సంవత్సరం ఇంతకంటే రంగరంగ వైభవంగా జరగాలని, రజకులంతా ఐక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గంగమ్మ భవాని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు నంద్యాల పట్టణంలో కుందు నది ఒడ్డున వెలిసినటువంటి శ్రీ గంగామాత వార్షికోత్సవాలలో భాగంగా ఈ రోజు బోనాల ఉత్సవం జరపడం జరిగింది. నిజంగా చెప్పాలంటే నంద్యాలలో రజకులకు ఎటువంటి అవకాశం లేనిటువంటి సమయంలో అందరూ కలిసికట్టుగా జరిగింది. తప్పకుండా మీరు దేవాలయం నిర్మించుకుంటున్నారు, వారికి కావాల్సిన మౌలిక వసతులు ఇక్కడ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో నేను కౌన్సిలర్ గా ఉండి మున్సిపాలిటీ వద్దకు, పంచాయతీరాజ్ వద్దకు ఎన్నో అధికారుల దగ్గరికి తిరిగి ఆ రోజు పోరాటం వల్ల ఈరోజు అందరి సహకారంతో ఈరోజు అమ్మవారి గుడికి కావాల్సినటువంటి రోడ్డు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇక్కడ వసతులు కావచ్చు, అన్ని రకాలుగా మన ఆలయ కమిటీ సభ్యులందరి సహకారంతో, రజక సంఘ పెద్దల సహకారంతో, నాకున్నటువంటి పరిచయాలతో అవకాశం ఉన్నంత వరకు, ఎందుకంటే నేను ముఖ్యంగా రజకులు నా వార్డులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కావాల్సినంత ఎంత అవకాశం ఉంటే అంత వారి కోసం సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనస్ఫూర్తిగా చేయడం జరిగింది. ఆ చేసిన కృషి ఫలితమే ఈ రోజు ఇక్కడ ఇంత బాగా బ్రహ్మాండంగా, ఇంత మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో, ఇలాంటి వాతావరణంలో ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుపుతా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఆలయ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు అందరితో కలిసి అందరిని కలుపుకొని ఐకమత్యంగా ఉండి ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా ఈ కమిటీ చేస్తుంది కాబట్టి నిజంగా ఆ కమిటీని కూడా అభినందించాల్సినటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఈ గంగమ్మ గుడికి ఎంత అవకాశం ఉంటే అంత, నాకు ఏ అవకాశం ఇచ్చినా గంగమ్మ గుడి అభివృద్ధి కోసము, రజకుల అభివృద్ధి కోసం, రజకులకు సహకరించే విషయంలో నేను ముందు ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా. వారి సహాయ సహకారంలో నిండుగా నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ గంగామాతను రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సస్యశ్యామలమై, ఎందుకంటే ఆ గంగమ్మ దేవత ఒడ్డున ఉంది కాబట్టి పంట పొలాలు కావచ్చు, రైతులు కావచ్చు, మా రజకులకు కావచ్చు, అందరికీ కూడా అమ్మవారు నిండుగా ఆశీస్సులు మెండుగా ఉండి ప్రతి విషయంలో వారికి అండగా నిలబడి వాళ్ళందరూ కూడా అభివృద్ధి పనులు నిలపాలని చెప్పి కోరుకుంటూ గంగమ్మ గుడికి శ్రీ గంగమ్మ తల్లి 16వ వార్షికోత్సవం సందర్భంగా మన నంద్యాల పట్టణం మరియు పెద్దపేట రజక సోదరి మన బంధుమిత్రులు అందరూ పాల్గొని నూతన కమిటీ ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ వై నాగభూషణం, వైస్ ప్రెసిడెంట్ లింగమూర్తి, మన ట్రెజరీ శ్రీను, మన జాయింట్ సెక్రటరీ ముని అందరి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా జరుపుకున్నాము. మన ప్రజలందరూ బాగా సహకరించారు. అందరికీ ధన్యవాదాలు.
విద్యాశాఖ పనితీరు, ముఖ్యంగా మన మంత్రివర్యులు లోకేష్ గారి పనితీరు చక్కగా ఉందని చెప్పాలి. కారణం ఏంటంటే ఈరోజు 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఇవ్వండి పిల్లలకి చక్కటి పుస్తకాలు, చక్కటి ఆకర్షణీయమైనటువంటి అట్టలతో పుస్తకాలు కూడా వచ్చాయి. రెండవది టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, నోట్ బుక్స్ కూడా వచ్చినాయి. ఈ యూనిఫామ్ ఇవన్నీ కూడా ఈరోజే ఫస్ట్ డేకి మనం పిల్లలకి అందించగలిగాం. ఇది చాలా శుభ పరిణామం అని మనం చెప్పవచ్చండి. గత గవర్నమెంట్తో పోల్చిస్తే మంచి విషయాలే మనకి తెలుస్తున్నాయి. ఎందుకంటే 10th క్లాసులో మండల వారీలుగా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులందరినీ కూడా చాలా పిలిచి స్వయంగా ఆయన అభినందించడం, కొంతమందిని జిల్లా స్థాయిలో అభినందించడం, వాళ్ళని ప్రోత్సహించడం అనేటటువంటిది మన పిల్లలందరికీ మంచి ప్రోత్సాహకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి 16,000 పోస్టులు అంటే నిరుద్యోగులకి మామూలు విషయం కాదు కదండి. ఇది మంచి విషయం. రెండోది పరీక్షలు కూడా జరుగుతున్నాయి కనుక ఇవి వెంటనే వాళ్ళ రిజల్ట్స్ కూడా ప్రకటించి వాళ్ళకు కూడా పోస్టింగ్స్ ఇస్తే అది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేము కూడా ప్రైవేటు పాఠశాలతో పోటీగా పిల్లలకి చెప్పడానికి, ఇంకా మెరుగైనటువంటి విద్యా ఫలితాలను అందించడానికి బాగుంటుందని నేను భావిస్తున్నా. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మునిసిపల్ కమిషనర్గా శేషన్న బాధ్యతలు స్వీకరణ. అధికారం మీది చేతనైతే పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించండి. మాజీ మంత్రి బుగ్గనను విమర్శిస్తే సహించం. నీతి, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రగతి ప్రస్థానం. నంద్యాల పట్టణం మార్కెట్ యార్డ్ చైర్మన్గా హరిబాబు అనే నేను ఆ దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ గంగమ్మ తల్లి ఆలయ 16 వార్షికోత్సవం. పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు అందించారు.